గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాత్పల్లిలో జమ్మికుంట నుండి గోదావరిఖని వెళ్లే ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా 2 కిలోమీటర్ల మేర బస్సు నడిపి ప్రయాణికులను గ్రామస్తులను ఉత్సాహపరిచారు. అనంతరం విజయరమణారావు మాట్లాడుతూ ఈ బస్సు సర్వీస్ ఇదిలాపూర్, పెద్దరాత్పూర్, కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి, మీర్జంపేట, కృష్ణంపేట గ్రామాల గుండా ప్రయాణిస్తుందని తెలిపారు. గతంలో క్రమం తప్పకుండా నడిచిన ఈ బస్సును బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వల్ల నిలిపివేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈ రూట్ లో బస్సు పునరుద్ధరించాలని మహిళలు కోరడంతో ఆర్టీసీ డిఎంతో మాట్లాడి వెంటనే సర్వీస్ ను పునరుద్ధరించినట్లు తెలిపారు. గోదావరిఖని, ఇంద్రవెల్లి, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జమ్మికుంట మార్గాల్లో కూడా బస్సులు ప్రారంభించామని, ప్రస్తుతం ఈ రూట్ లో రోజుకు 2 ట్రిప్పులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇదిలాపూర్, పెదరాత్పల్లి నుండి శ్రీరాంపూర్, జమ్మికుంట బస్సులు ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో కూడా రెగ్యులర్గా నడిచే బస్సు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బస్సు బంద్ అయిన తర్వాత మరి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడం, దాంతో బస్సు బంద్ కావడం జరిగింది. మరి ఇవాళ ఎప్పుడైతే ప్రభుత్వం మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించడం, మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా బస్సు కావాలని చెప్పి ప్రగాఢమైనటువంటి వాళ్ళకు ఒక విశ్వాసం, అంటే బస్సు కావాలనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. మేరకు మనం బస్సు రోజు 2 ట్రిప్పులు మరి ఈ విధంగా నడిపేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం బస్ డిపో కూడా 2 నెలల్లో స్టార్ట్ కాబోతూ ఉంది. కాబట్టి మనం ఇంకా కూడా ఏ రంగం అంటే ఆ రంగం కూడా ఇంకొక 5-6 బస్సులు మనం ఎక్స్ట్రా పెట్టి నడుపుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మొత్తానికే మనకు బస్సు లేదు.